సుబ్రహ్మణ్యం గారి ధర్మపత్ని పుష్పవతి గారి కుమారులు సుబ్రహ్మణ్యం గారి జ్ఞాపకార్థం ధర్మపత్ని పుష్పవతి గారు కుమారులు దత్తరాయ శర్మ సుబ్బరాయ శర్మ వాళ్ళు ఒక రూము ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. వారికి మన యొక్క బ్రాహ్మణ సంఘం తరఫున వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కీర్తి శిష్యులు జూడూరి గురునాథ శాస్త్రి గారి జ్ఞాపకార్థం ధర్మపత్ని లక్ష్మీబాయమ్మ గారు మరియు కుమారుడు కృష్ణమూర్తి కోడలు నీరజ మనవారు వారు కూడా మనకి మరో రూము ఏర్పాటు చేయడానికి వారు ముందుకు వచ్చారు. వారికి కూడా మన యొక్క బ్రాహ్మణ సంఘం తరఫున మన చట్టం తరఫున వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే శ్రీ జ్వాల ప్రసన్న కుమార్ గారు వార్షికంగా 30 కేజీలు కందిపప్పు వారు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వారికి కూడా మనం అభినందన తెలియజేసుకుంటున్నాం. అలాగే కీర్తి శిష్యులు ఉప్పలపాటి లక్ష్మీనారాయణ గారి జ్ఞాపకార్థం, అలాగే శ్రీమతి ఉప్పలపాటి సుధా మారుతి గారు సురేష్ దంపతులు సత్తు దబర 20 కేజీలు సత్తు దబర ఇవ్వడానికి వారు ముందుకు వచ్చారు. వారికి కూడా మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రమణ మహర్షి డాక్టర్ వస్తు రూపేణ వారు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ముక్తామల వెంకట రమణ గారు వారికి కూడా మన యొక్క సంఘం తరఫున మన బ్రాహ్మణ తత్వం తరఫున తెలియజేసుకుంటున్నాం. ఇలా అందరూ కూడా మన యొక్క ఈత మొక్కల మరణాలు బ్రాహ్మణ సత్రానికి చాలా వస్తు రూపేణ వారు సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మన యొక్క సంఘం తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాం.